ప్రపంచ టెలికాం మార్కెట్స్లో భారతదేశపు టెలికాం మార్కెట్ రెండవ స్థానంలో ఉంది. మన దేశంలో టెలికాం మార్కెట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. మనం చూస్తే ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, చైనా, ఇండియా, అమెరికా ఇలా అనేక దేశాల్లో టెలికాం రంగం చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అయితే భారతదేశంలో టెలికాం రంగం గ్రో అవుతుందన్నమాట ఎంత నిజమో, టెలికాం సంస్థలు కుదేలవుతున్నాయన్నమాట కూడా అంతే నిజం. టెలికాం రంగం ఇంత బాగున్నప్పటికీ టెలికంపెనీస్ అస్సలు బాలేవు. వాటి పరిస్థితి అస్సలు బాలేదు. అసలు ఏంటి విచిత్రం? దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్లోకి వెళ్దాం. 3 నెలల క్రితం అంటే జూన్ మాసంలో ఈ ఐడియా ఫోన్, వోడాఫోన్ ఐడియా కంపెనీ ఉంది కదా, దానిలో 27% స్టేక్ ఉన్న కుమారమంగళం బిర్లా ఒక మాట చెప్పారు గవర్నమెంట్కి ఉత్తరం ద్వారా. నా ఈ వోడాఫోన్ ఐడియాని ఎవరన్నా వచ్చి సపోర్ట్ చేస్తామంటే, ఎవరన్నా కొంత ఇన్వెస్ట్ చేస్తానంటే నేను నా షేర్ వదులుకోవటం కూడా వెనకాడను. నాకు 27% షేర్ ఉంది, నేను వదిలేసుకుంటాను కావాలంటే, కానీ వోడాఫోన్ ఐడియాని కాపాడండి అని చెప్పి గవర్నమెంట్ సపోర్టెడ్ కంపెనీస్ ఏమైనా ఉంటే, గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీస్ ఏమైనా ఉంటే వచ్చి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రతిపాదించారు. అటువంటి పరిస్థితిలోకి వచ్చింది వోడాఫోన్ కంపెనీ. అసలు ఇప్పుడు టెలికాం రంగాన్ని భారతదేశంలో ఏరుతుంది ఎవరు? ఎవరు ఈ రంగాన్ని మొత్తం కంట్రోల్ చేస్తున్నారు ఈ దేశంలో? రిలయన్స్ జియో. కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో రంగాన్ని మొత్తాన్ని పట్టేసుకుంది. దానికి ఏంటి కారణం అంటే కొన్ని మనం గమనించాలి. 1995-96 నుంచి భారతదేశంలో టెలికాం కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. 2000 సంవత్సరం నుంచి 2010 వరకు చాలా బాగా గ్రో అవుతూ వచ్చాయి. అయితే చాలా ఎక్కువ కంపెనీస్ వచ్చేసాయి. తర్వాత కంపెనీస్ ఆఫర్లు పెట్టాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జియో వచ్చింది. జియో వచ్చిన తర్వాత ప్రిడేటరీ ప్రైజింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. అంటే డెడ్ షీప్కి డేటా ఇవ్వటం కానీ, సర్వీసెస్ ఇవ్వటం కానీ చేసింది. దాంతో కాంపిటీషన్ మొత్తం పోయింది. ఎక్కువ మార్కెట్ జియో ఆక్యుపై చేసింది అనమాట. దీన్నే ప్రిడేటరీ ప్రైజింగ్ అంటారు. అయితే ఎకానమీలో కాన్సెప్ట్ ఉంది, ఫ్లోర్ ప్రైస్ కాన్సెప్ట్. అంటే కనీసం మినిమం ఎంత ప్రైస్కి ఒక సర్వీస్ ఇవ్వాలి, ఎవరికి నష్టం రాకుండా అని గవర్నమెంట్ ఒక ఫ్లోర్ ప్రైస్ని ఫిక్స్ చేయాలి. కానీ టెలికాం రంగంలో ఇదేది లేదు. ఈ ఫ్లోర్ ప్రైస్ అనే కాన్సెప్ట్ లేదు. జియో దీన్ని ఉపయోగించుకుని ప్రిడేటరీ ప్రైజింగ్కి చాలా తక్కువ రేట్కి సర్వీసెస్ ఇవ్వడంతో అన్ని కంపెనీలు నష్టపోయాయి, చాలా మూతబడిపోయాయి కూడా. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేట్ ప్లేయర్స్ టెలికాంలో భారతదేశంలో ఉంది 3. ఒకటి వోడాఫోన్ ఐడియా, రెండోది భారతీ ఎయిర్టెల్, మూడోది రిలయన్స్ జియో. ఈ 3. దానిలో మేజర్ మార్కెట్ ఇప్పుడు రిలయన్స్ జియో తీసేసుకుంది. దీనికి తోడు ఇంకొక అంశం తోడైంది. టెలికాం మార్కెట్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు AGR అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అనే కాన్సెప్ట్ డెఫినేషన్ ఇంటర్ప్రిట్ చేశారు. అంటే గవర్నమెంట్కి వీళ్ళు ఎంత పే చేయాలి, టెలికాం కంపెనీస్ ఏ బేసిస్ మీద పే చేయాలి అనే దాని మీద AGR అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. దీనిలో టెలికాం సర్వీసెస్కి ఇచ్చే రెవెన్యూస్తో పాటు నాన్ టెలికాం సర్వీసెస్ రెవెన్యూస్ కూడా కౌంట్ చేస్తారు. అంటే కోర్ సర్వీసెస్ ఉంటాయి కదా, టెలిఫోన్ సర్వీసెస్ లైక్ ఫోన్లు రావటం, ఆ సర్వీస్తో పాటు నాన్ టెలికాం సర్వీసెస్ అంటాం. ఏవంటే అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇంటర్నెట్ యూసేజ్ కానీ, క్యాపిటల్ గెయిన్స్ కానీ, వీటికి కూడా గవర్నమెంట్కి కొంత రెవెన్యూ కట్టాలన్నమాట. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ కొంత ట్యాక్స్ రూపంలో కట్టాలి. సో ఈ ఇంటర్ప్రిటేషన్ తప్పు. మేము కేవలం కోర్ టెలికాం సర్వీసెస్ మాత్రమే గవర్నమెంట్కి పే చేస్తాం, నాన్ కోర్ సర్వీసెస్కి పే చేయం, నాన్ టెలికాం సర్వీసెస్కి పే చేయమని ఈ కంపెనీస్ని కోర్టుకు వెళ్ళాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లేదు, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే కోర్ టెలికాం సర్వీసెసే కాదు, నాన్ కోర్ టెలికాం సర్వీసెస్ కూడా వస్తాయని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేసరికి ఈ టెలికాం కంపెనీస్ చాలా లక్షల కోట్ల అప్పుల బారిన పడ్డాయన్నమాట. దీంతో స్టోరీ స్టార్ట్ అయింది. ఈ స్టోరీ ఏంటి అంటే ఈ టెలికాం కంపెనీస్ అన్నీ కలిపి దాదాపు 1.2 lakh crores గవర్నమెంట్కి చెల్లించాలి, పాత బకాయిలన్నీ. అంటే
వోడాఫోన్ ఐడియా 58,000 కోట్లు, ఎయిర్టెల్ భారతీ ఎయిర్టెల్ 44,000 కోట్లు చెల్లించాలి. సో అప్పటికి రిలయన్స్ జియో కొత్తగా వచ్చింది కాబట్టి దానికి ఎక్కువ బకాయిలు లేవు. అంటే వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ మాత్రం తీవ్రంగా నష్టపోయాయి ఈ జడ్జిమెంట్ వల్ల, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో రూల్స్ వల్ల. సో దీంతోపాటు రిలయన్స్ చాలా తక్కువ ప్రైజెస్కి సర్వీసెస్ ఇవ్వటం అనేది ప్రిడేటరీ ప్రైజింగ్ పాలసీ, ఫ్లోర్ రేట్ పాలసీ లేకపోవటం అందరూ నష్టపడ్డారనమాట. అంటే మినిమం ప్రైస్ అనేది ఏ సర్వీస్కి పెట్టకపోవటం వల్ల రిలయన్స్ జియో మార్కెట్ ఆక్యుపై చేయడానికి చాలా తక్కువ ప్రైజెస్కి ఇచ్చింది. దీంతోపాటు ఇప్పుడు టెలికాం కంపెనీస్ అన్నిటికీ నష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఏజీఆర్ లైబిలిటీ, గవర్నమెంట్కి వీళ్ళు చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ లైబిలిటీస్. దాంతోపాటు అప్పటికే బ్యాంకుల్లో చాలా అప్పులు తీసుకున్నారు. ఆ అప్పులు, తర్వాత స్పెక్ట్రమ్ పేమెంట్స్, స్పెక్ట్రమ్కి చేయాల్సిన పేమెంట్స్ అంటే ఎలాంటివి అంటే లైసెన్స్ ఫీ కానీ, తర్వాత సర్వీస్ ఛార్జెస్ కానీ, సర్ఛార్జెస్ కానీ, తర్వాత ఇలాంటివన్నీ వీళ్ళు తీసుకోవడానికి స్పెక్ట్రమ్ పేమెంట్ ఛార్జెస్, ఇవన్నీ కలిపి టెలికాం రంగంలో కంపెనీస్ చాలా అప్పులు పాలయ్యాయన్నమాట. దాంతోపాటు ఇప్పుడు ఏమైంది, కుమారమంగళం బిర్లా రిజైన్ చేసేసరికి ఆల్రెడీ వోడాఫోన్ విపరీతమైన నష్టాలు ఉంది, వోడాఫోన్ ఐడియా. అండ్ వోడాఫోన్ అనేది యాక్చువల్గా బ్రిటిష్ కంపెనీ, ఐడియా బిర్లా వాళ్ళది, ఈ రెండు కలిపి వోడాఫోన్ ఐడియా అంది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మేము ₹1 కూడా మేము పెట్టాం, వోడాఫోన్ కంపెనీ వాళ్ళు అక్కడ మేము ఇంకా వోడాఫోన్ ఐడియా సెల్యులార్లో ఇండియాలో ₹1 కూడా ఈక్విటీ పెట్టమని చెప్పేసరికి వోడాఫోన్ దాదాపు చాలా నష్టాల్లో ఉందన్నమాట. దాంతో ఇప్పుడు ఒక పక్క ఎయిర్టెల్, ఒక పక్క జియో, కంపేర్ చేసుకుంటే జియో టాప్, ఈ రెండింటిని కలిపి డియోపోలీ. ఇప్పుడు టెలికాం రంగంలో పూర్తి స్థాయిలో డియోపోలీ అనమాట. అంటే ఓన్లీ 2 కంపెనీలే వాడుతున్నాయి. ఈ సంవత్సరం మనం చూసుకుంటే నెట్ లాస్, వోడాఫోన్ ఐడియా వాళ్ళు నెట్ లాస్ 46,000 కోట్లు చూపించారు. ఎయిర్టెల్, భారతీ ఎయిర్టెల్ వాళ్ళు 26,000 కోట్లు లాస్ చూపించారు. అంటే చాలా దివాళా దిశగా వోడాఫోన్ వెళ్తుందన్నమాట. దాంతోపాటు ఇప్పుడు రిలయన్స్ జియో మాత్రమే లాభం చూపించింది. రిలయన్స్ జియో 3,500 కోట్ల లాభం చూపించింది అనమాట. సో దాంతో వోడాఫోన్ అనేది చాలా సర్వైవల్ ఛాన్సెస్ కూడా చాలా కష్టమే ఇప్పుడు ఈ పరిస్థితిలో. సో సబ్స్క్రైబర్స్కి పెద్ద నష్టం లేదు. ఎందుకు, సబ్స్క్రైబర్స్ ఒక సర్వీస్ పోతే ఇంకో సర్వీస్లోకి ఎంటర్ అయిపోతారు, ఈజీగా పోర్టబిలిటీ ఉందన్నమాట. కానీ నష్టపోయేది ఎక్కువ ఎవరు, ఒకటి టెలికాం సెక్టర్, ఎవరైతే ఈ టెలికాం కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు, రెండోది అప్పులు ఇచ్చిన బ్యాంకర్స్, వీళ్ళిద్దరూ నష్టపోతారు. అందుకోసం ఈ కష్టాలన్నీ విన్న తర్వాత గవర్నమెంటు మొన్న ఒక పెద్ద రిలీఫ్ ప్యాకేజ్ ఉద్దీపనను ప్రకటించింది టెలికాం సెక్టర్కి. దానిలో 9 స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ప్రకటించింది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చూసిన తర్వాత టెలికాం కంపెనీస్ ఇండియాలో కొంత ఊపిరి పీల్చుకోవచ్చు, కొంత బ్రీతింగ్ స్పేస్ దొరికింది అని నమ్మొచ్చు మనం. అసలు ఏమేంటి ఆ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్కి చెల్లించాల్సిన డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి 4 years మారటోరియం, 4 సంవత్సరాల తర్వాత చెల్లించుకోవచ్చు. ఈ 4 ఏళ్ళు అడగరు. కానీ ఈ 4 years ఇంట్రెస్ట్ పడుద్ది, తక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో 4 సంవత్సరాల మారటోరియం దొరికింది గవర్నమెంట్కి చెల్లించాల్సిన స్టాట్యుటరీ డ్యూస్కి. రెండో పాయింట్, సో ఇంతకు ముందు కాదు, ఇక నుంచి అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే కేవలం కోర్ టెలికాం సర్వీసెసే, నాన్ కోర్ సర్వీసెస్ రావు అనమాట. అంటే ఇంటర్నెట్ కానీ, క్యాపిటల్ గెయిన్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, వీటి మీద ఇంకా ఏజీఆర్లో కౌంట్ చేయరు. అంటే గవర్నమెంట్కి ఇక మీదట వాళ్ళు చెల్లించాల్సిన రాయల్టీస్ తగ్గిపోతాయి అన్నమాట. ఇది కూడా ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పరిణామం ఏంటంటే 100% ఎఫ్డిఐ ఇన్ టెలికాం సెక్టర్ త్రూ ఆటోమేటిక్ రూట్. టెలికాం సెక్టర్లో ఇప్పుడు 100% ఎఫ్డిఐ త్రూ ఆటోమేటిక్ రూట్ అనమాట. ఇంతకుముందు అది 49%. సో ఫారిన్ ప్లేయర్స్ కనుక వీటన్నిటిని నచ్చి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏజీఆర్ తగ్గించేసింది, తర్వాత ఎఫ్డిఐ అలౌ చేస్తుంది, దాంతోపాటు మారటోరియం ఇచ్చింది. సో ఫారిన్ ప్లేయర్స్ కనుక ఈ ఎఫ్డిఐతో వస్తే కనుక వాళ్ళతో పాటు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో అన్ని ఊళ్ళో బ్రాడ్బ్యాండ్ లేదు, ఇండియాలో 4G సర్వీసెస్ కూడా అందరికీ అందుబాటులో లేవు, ఇంకా 5G టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాల్లో వచ్చేసింది. భారతదేశంలో కూడా 5G టెక్నాలజీ రావాలంటే టెలికాంలో ఉద్దీపన అవసరం కాబట్టి 100% ఎఫ్డిఐ అలౌ చేస్తున్నారు. ఫారిన్ ప్లేయర్స్ వచ్చి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి. తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ కూడా రేషనలైజ్ అయినాయి, పెనాల్టీస్ తగ్గించేశారు. ఇంతకుముందు పెనాల్టీస్ చాలా ఎక్కువ ఉండేవి, వీళ్ళు లేట్గా కట్టిన వాటన్నిటి లైసెన్స్ ఫీజుకి. ఇప్పుడు పెనాల్టీస్ తగ్గించారు. దాంతోపాటు స్పెక్ట్రమ్ ఒక్కసారి మనం ఆప్షన్ చేసుకుంటే ఇంతకుముందు 20 ఏళ్ళు ఉండేది. ఒక టెలికాం కంపెనీ తన స్పెక్ట్రమ్ కొనుక్కుంటే 20 సంవత్సరాలు. ఇప్పుడు స్పెక్ట్రమ్ టెన్యూర్ని 30 సంవత్సరాలకు పెంచారనమాట.
ఇంకా స్పెక్ట్రమ్ కనుక అన్యూటిలైజ్ అవుతే, ఒక కంపెనీ స్పెక్ట్రమ్ కొనుక్కుంది, అన్యూటిలైజ్ అవుతే ఇంతకుముందు సరెండర్ చేయడానికి వీల్లేదు 20 ఇయర్స్ పాటు. ఇప్పుడు సరెండర్ చేయొచ్చు 10 ఇయర్స్ తర్వాత. 10 ఇయర్స్ మాత్రమే లాక్ ఇన్ పీరియడ్ అనమాట. అన్యూటిలైజ్ స్పెక్ట్రమ్ని సరెండర్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందు స్పెక్ట్రమ్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ, నేను స్పెక్ట్రమ్ వాడుకుంటున్నా, నాకు ఎక్కువ అవసరం లేదు, దాన్ని నేను వేరే కంపెనీతో షేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు స్పెక్ట్రమ్ షేర్ చేసుకుంటే అడిషనల్ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్ 0.5% వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛార్జెస్ ఎత్తేసారు. మనం వేరే వాళ్ళతో కూడా స్పెక్ట్రమ్ షేర్ చేసుకోవచ్చు. అడిషనల్ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్ అనేది లేదనమాట ఇప్పుడు. తర్వాత స్పెక్ట్రమ్ ఆప్షన్స్ ఇంతకుముందు గవర్నమెంట్ ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు పెట్టేది. ఇప్పుడు ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తారంట. ఇంతకుముందు స్పెక్ట్రమ్ ఆప్షన్స్ గవర్నమెంట్ ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పెట్టేది, ఇప్పుడు ఫిక్స్డ్ క్యాలెండర్ చేస్తారు. తర్వాత ఇంతకుముందు కేవైసీ రిఫార్మ్స్, నో యువర్ కస్టమర్ రిఫార్మ్స్, అంటే ఇంతకుముందు ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కన్వర్ట్ అవ్వాలన్నా, పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ కన్వర్ట్ అవ్వాలన్నా ఫ్రెష్గా కేవైసీ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఒకసారి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంతకుముందు వరకు, ఈరోజు వరకు నువ్వు కొత్త టెలికాం సర్వీస్ తీసుకోవాలంటే కస్టమర్ ఎక్విజిషన్ ఫామ్, నువ్వు ఒక కొత్త ఫోన్ సర్వీస్ తీసుకోవాలంటే, కొత్త సర్వీస్ తీసుకోవాలంటే కస్టమర్ ఎక్విజిషన్ ఫామ్ అనేది ఒకటి ఫిలప్ చేయాలి. ఇంతకుముందు అది పేపర్లోనే ఉండేది, ఇప్పుడు అది డిజిటల్ ఫార్మాట్లో తీసుకొస్తున్నారంట. కస్టమర్ ఎక్విజిషన్ ఫామ్ అని అది డిజిటల్ ఫార్మాట్లో తీసుకొస్తున్నారు. అంటే ఓవరాల్గా ఈ రిఫార్మ్స్ అన్నీ, మన గవర్నమెంట్ ప్రకటించిన రిఫార్మ్స్ అని చూస్తే టెలికాం సెక్టర్ భారతదేశంలోకి ముందు కొంత ముందంజ వేసే అవకాశం ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది, కొత్త టెక్నాలజీ వచ్చే అవకాశం ఉంది, ఉద్యోగాలు పోకపోగా కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడే ఇప్పటికిప్పుడే గవర్నమెంట్కి వాళ్ళు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి, ఇప్పటికిప్పుడే ప్రభుత్వానికి 4 ఏళ్ళ మారటోరియం వచ్చింది కాబట్టి ఇక్కడ క్యాష్ ఫ్లో పెరుగుతుంది. దాంతోపాటు క్యాపిటల్ ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ వల్ల కొత్త టెక్నాలజీ తీసుకురావచ్చు. దాంతోపాటు ఉద్యోగాలు కూడా వచ్చి టెలికాం కంపెనీస్ ప్రాఫిట్ తీసుకొచ్చిన అవకాశం ఉందన్నమాట. అయితే దీనిలో 2-3 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి, అన్ని టెలికాం కంపెనీస్, ముఖ్యంగా రిలయన్స్ కాకుండా ఈ వీళ్ళు కానీ, ఎవరు ఐడియా వాళ్ళు కానీ, వోడాఫోన్ ఐడియా కానీ, లేకపోతే ఎయిర్టెల్ వాళ్ళు కానీ ఒక ఫ్లోర్ టారిఫ్స్ కావాలని అడుగుతున్నారు. అంటే ఖచ్చితంగా ఇంత బేస్ ప్రైస్ కన్నా, ఇంత ఫ్లోర్ ప్రైస్ కన్నా తగ్గించకూడదు, ప్రిడేటరీ ప్రైజింగ్ ఉండకూడదు. దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం రాలేదు. రెండోది, ఇప్పుడు వచ్చిన ఈ మార్పులన్నీ కూడా, గవర్నమెంట్ ప్రకటించిన ఈ మార్పులన్నీ కూడా ప్రాస్పెక్టివ్, అంటే భవిష్యత్తులో, పాత వాటికి కాదు, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు. సో ఇది కూడా ఇబ్బందికి గురి చేసే అంశం అనమాట. ఓవరాల్గా అయితే ఒక మంచి పరిణామం అని చెప్పి మనం చెప్పచ్చు. ఈ ఉద్దీపన టెలికాం సెక్టర్ భారతదేశంలో ఇంకా ముందుకెళ్ళొద్దని, ప్రాఫిట్ దిశగా వెళ్ళొద్దని ఆశిద్దాం.